ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉండాలి అని, ఆ తల్లి స్థిరంగా నిలవాలి అని, ఆమె యొక్క ఆశీర్వాదాలతో పాటు మన ఇల్లు మొత్తం ఆయురారోగ్యాలతో నిండి ఐశ్వర్యాలు ఉండాలి అని కోరుకోవడం చాలా సహజం. అయితే అందరి ఇంట్లో కోరుకుంటారు, కానీ అందరి ఇంట్లో అలా జరగదు. సహజంగా చాలామంది ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అలాంటి వారందరూ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒకటి గమనించడం చాలా తక్కువ మంది గమనిస్తూ ఉంటారు. ఏంటంటే మనకు ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, అంటే దైవశక్తి ఉందా లేదా దుష్ట శక్తి ఉందా అనేది గమనించరు. కానీ ఆమె యొక్క దీవెనలు కావాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ లక్ష్మీ దేవతకి అక్క అయిన జ్యేష్ఠదేవి కానీ ఇంట్లో ఉంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టదు. అందుకే మన ఇంట్లో ఫస్ట్ దైవశక్తి ఉందా, దుష్టశక్తి ఉందా అనేది కనుక్కొని ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా కూడా ఫలిస్తుంది. ఒకవేళ కానీ మీ ఇంట్లో దైవశక్తి లేదు అని మీకు అనిపిస్తే మీరు దైవశక్తిని పెంపొందించడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఇంకా ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడే విధంగా కొన్ని పనులు చేస్తే ఇక మీ ఇంట్లో దైవశక్తి అనేది ఉంటుంది. ఇక ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది. ఇక అలాంటి దానికోసం మనం ఏం చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయితే స్త్రీకి ఉదయం సూర్యోదయం కాకముందే మెలకువ వస్తుందో, ఇంకా ఏ ఇంట్లో అయితే స్త్రీ బద్ధకించకుండా పనులన్నీ చక్కగా చేసుకుంటుందో, ఇంకా ఏ ఇంట్లో అయితే ఇల్లుని చాలా నీట్గా ఉంచుతుందో, ఇంకా ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధనతో పాటు సుగంధ పరిమళాలు విరజిల్లేలా ధూపాలను వేస్తుందో ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీతో పాటు ఇంకా దైవశక్తి ఉంది అని గుర్తుంచుకోవాలి. అలాంటి వారు ఎలాంటి పరిహారాన్ని చేసినా కూడా వారికి తక్షణ ఫలం అనేది ఉంటుంది. ఇంకా ఎలాంటి పరిహారాలతో పాటు ఏ పూజ చేసినా కూడా వారికి 100% ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవత నిలకడగా ఉంటుంది. ఒకవేళ మీకు నిత్యం దీపారాధన చేయడానికి మీకు యొక్క మనసు ప్రేరేపించబడినప్పుడు మీ ఇంట్లో అనేది ఎక్కడి చెత్త అక్కడే ఉండి, ఇంట్లో ఏ స్త్రీ అయితే బద్ధకించి పనులన్నీ పక్కన పెట్టి ఉంటుందో అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గమనించుకోవాలి. ఇక అలాంటి వారు తప్పకుండా ఉదయాన్నే లేచి సూర్యోదయం కాకముందే లేచి ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకొని తరువాత ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో దేవుని గుడిలో తప్పనిసరి దీపాన్ని వెలిగించాలి. అలాంటప్పుడు వారింట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇక నిత్యం మీరు అలానే చేస్తూ ఉండడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ దైవశక్తి అనేది మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి మీరు నిత్యం కూడా పూజలు ఇంట్లో నిర్వహిస్తూ ఉండడం, మీరు పూజ చేయడానికి మీ మనసు మిమ్మల్ని ప్రేరేపించడంతో పాటు మీరు పూజ చేసిన తర్వాత ఇంట్లో మొత్తం ధూపాన్ని వేయాలి. మీ ఇల్లు మొత్తం ధూపాన్ని వేసిన తర్వాత మీ ఇల్లుని ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆడపిల్ల అయితే ఉదయాన్నే లేచే అలవాటు ఉంచుకోవాలి. ఇల్లు మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. పూజ గది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ మాత్రం తప్పనిసరి చేస్తూ ఉండాలి. ఇక అలాంటి ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. ఏ చిన్న పూజ చేసినా కూడా అంతకంత ఫలితం అయితే ఉంటుంది. ఇక అలాంటి వారింట్లో అయితే లక్ష్మీదేవి తప్పనిసరి కొలువై ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ విన్నారు కదా, ఇక నుండి తప్పనిసరి దీపాన్ని వెలిగించుకొని మీరే ఆలోచించుకోండి, మీ ఇంట్లో దైవశక్తి ఉందా, దుష్టశక్తి ఉందా అనేది. ఒకవేళ మీ ఇంట్లో గనక మీ మనసు దేవుడి పూజలు చేయడానికి ప్రేరేపించబడలేదు అనుకుంటే గనక తప్పకుండా మీరు గ్రహించవలసిన విషయం అయితే మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని గ్రహించుకోవాలి. ఇక నుండి మీరు తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ కూడా చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించుకోండి.